మిత్రులారా, దాదాపు పేదవాళ్ళ ఆదాయంలో మూడిటికే ప్రధానమైనటువంటి ఖర్చు పెట్టడం అనేటటువంటి జరుగుతూ ఉంది. అది ఇళ్ళు కావచ్చు, లేదా వైద్యం కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు. ఈ మూడిటికే దాదాపు 70% 80% దాకా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది హైదరాబాద్ లాంటి సిటీలో దాదాపు ఆదాయంలో సగం పైగా ఇంటి రెంట్లకి పిల్లల చదువులకే అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీని గురించి ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి ముందు అనేక వాగ్దానాలు చేసింది. మీరెవరూ కూడా ఏ సమస్యలు లేకుండా కార్డులకు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మేము కార్డులు ఇస్తామని చెప్పి ప్రజా దర్బార్లు పెడతామని చెప్పి వాగ్దానం చేసింది. ఇప్పటికీ కూడా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే వైద్యం పరిస్థితి అలాగే ఉంది, ఇళ్ల పరిస్థితి అలాగే ఉంది. అందుకని సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము ఆగస్టు 1వ తారీఖున మండల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలనేటటువంటిది ఈ సమస్యల మీద. అంటే ఇళ్ళు లేని వాళ్ళకి ఇంటికి నిర్మాణానికి 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయాలని, అట్లాగే ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి, అట్లాగే అర్హులైనటువంటి రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని, అట్లాగే వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, అట్లాగే విద్యార్థులకి స్కాలర్షిప్లు, అట్లాగే రీఎంబర్స్మెంట్ని వెంటనే సత్వరమే రిలీజ్ చేయాలనేటటువంటిది, అట్లాగే ఆటో కార్మికులకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటిది, ఇట్లా అట్లాగే వ్యవసాయ కార్మికులకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటిది, కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, ఇట్లా అనేక సమస్యల మీద పిలుపు ఇవ్వడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 కేంద్రాల్లో, 100కు పైగా మండల కేంద్రాల్లో సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముట్టడి అనేటటువంటి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్లో జరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఇళ్ల సమస్య అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ముందుకొస్తూ ఉంది. దాదాపు అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇళ్ల అద్దెలు, ఇళ్ల కిరాయిలు భరించలేనటువంటి స్థితికి చేరుకున్నాయి. అందుకని ఇళ్లని వెంటనే గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొన్ని నిర్మాణం చేసి ఉన్నాయి. వాటితో పాటు డబల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి అందరికీ ఇళ్ళు ఇవ్వాలనేటటువంటిది, రేషన్ కార్డులు ఇవ్వాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏవి కూడా పేద ప్రజల ప్రభుత్వాలు కావు. ఇవాళ కార్పొరేట్ ప్రభుత్వాలు అధికారంలో ఉంటున్నాయి. కార్పొరేట్లకు వత్తాసు పలికేటటువంటి విధంగానే వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ బడ్జెట్లు ఉంటున్నాయి తప్ప పేదల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్ననే ఉత్తరప్రదేశ్లో ఇవాళ పేపర్లో వచ్చింది, దాదాపు 60,000 ఉద్యోగాలకి, పోలీసు ఉద్యోగాలకి 48 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారంట. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి దాదాపు 90,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారనేటటువంటిది అర్థం. అంటే దేశంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేటటువంటిది మనకు తేటతెల్లమవుతుంది దీని ద్వారా. అందుకని ఇవాళ ఈ సమస్యల పరిష్కారం కాకపోతే మేము చలో హైదరాబాదు 21వ తారీఖున, ఈ నెల 21వ తారీఖున చలో హైదరాబాదు కూడా పిలిపివ్వడం జరిగింది. అందుకని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా 21వ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలనేటటువంటిది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.